హలో ఆల్, నమస్తే. నేను మీ ప్రకాష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లైఫ్ హ్యాపీగా ఉండాలంటే సింపుల్ రూల్, వైఫ్ మాట వినాలి. ఇలా ఇలా. సో చూద్దాం 24 hours ఎలా ఉంటుందో మరి. డాడీ అటు చూడు. వెరీ గుడ్. వీడు మా చిన్నోడు అరుణ్ పౌల్. చూద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూద్దాం ఈ 24 hours ఎలా ఉంటుందో మరి. ఇస్తున్నా బావా ఇల్లు ఒకసారి ఇక్కడా అప్పుడే వేరే అనగానే ఫేస్ మంచిగా కడుక్కుని వచ్చాను. నీకు ఒక ఛాలెంజ్, కూర్చో చెప్తాను. ఏంటి అప్పుడు ఛాలెంజ్? ఈ రోజు నువ్వు 24 hours నా మాట వినాలి. అంటే నేను ఏం చెప్పినా కూడా నో అనుకుండా చేయాలి. 24 hours అంటే 24 days అయినా వింటాను. వింటావా నిజంగా? అవునా? అయితే నేను చెప్పినట్టు వినాలి. స్టార్ట్ చేద్దామా ఛాలెంజ్? ఫస్ట్ ప్రామిస్ ఇది. నాకు నీ మీద నాకు నమ్మకం లేదు అయ్యా. ప్రామిస్ 24 hours నేను చెప్పి ఎలా చేస్తాను చేయాలి. మాట చెప్పి ప్రతి ఒక్కటి చేయాలి. సరే బాత్రూమ్ క్లీనింగ్ వద్దు, అన్ని చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పాలన్నా కూడా తెచ్చియాలి నాకు. బయట షాపింగ్ బొమ్మలు తీసుకురావడం అది లేదు, అవి లేదు, బయట తీయలేదు, ఇంట్లో చెప్పంతే. ఇంట్లో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ పట్టుకో, నేను చెప్తా కదా. ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకున్నాం. లెట్స్ గో స్టార్ట్. అది శుభ్రంగా కడుగు, మంచిగా కడుగు. అదేం క్లీనింగే? ఫస్ట్ వాటర్ దాంట్లో జన్ ఫస్ట్ వాటర్ అయితే వేయు. వాటర్ కావాలి వేయడానికి. వాటర్ సచ్చు ఆ రోజు నన్ను అంటావు ఎంత పని అని చెయ్యి. అవును, చాలా పెద్ద పని. అది చల్లేయాలి అన్నం. చూడు చేస్తున్నా. అదేం క్లీనింగే? ఫస్ట్ తీయు. ఏంది ఫస్ట్ ఆఫ్ను? కిచెన్ క్లీనింగ్ అంటే కడగాలి ఫస్ట్. కడుగుతారు మళ్ళీ. అవును కడగాలి. నువ్వు అడుగుతావు మరి. నేను కడగనా మరి? ఇదేం క్లీనింగ్ రా? మరి ఇంకెంతమంది చెప్తారండి. కడగాలి బాబు ఇదంతా. అవే చెప్పేది ఎంత చూసుకుంటారు కదా. ఇవాళ నేను చెప్పినట్టు తింటాడు మా ఆయన. గ్యాస్ ఆఫ్ కింద. ఫాస్ట్గా. నేను 2-3 minutes లో క్లీన్ చేస్తా అంతా. ఎవరు చెప్పారే? వేద చెప్పిందా? మంచిగా సజెషన్ ఇచ్చింది. అది అది అవ్వదు మేడం, చాలా కష్టం అని చెప్పిన. కానీ లాస్ట్కి వస్తే ఇదే చేయాల్సి వచ్చింది. తను అనుకుంది పాప మా అక్క ఒక్కతే పని చేసుకుంటుంది కదా సార్ ఏం చేయలేదు. సైడ్లో ఎవరు చూస్తారు? నీ తాత. నువ్వు ఏం చేయమన్నా సైడ్ చూడు ఒకసారి ఎట్లా కనిపిస్తుందో. చాలు. నేను చెప్పినట్టు తింటాను 24 hours. అయిపోతుంది నాకు. మరి ఆరోగ్యం పని అంటే ఏమనుకున్నావు నువ్వు? చెప్పడం ఖాళీగా తిరిగి కూర్చుంటారు అనుకుంటున్నావు. నువ్వు నాకు ఏమైతే చెప్తావో నేను చేస్తున్నా. మంచిగా స్నానం చేసుకుంటా. చిన్నోడికి నేను ఏం చేసినా చెప్పిన, నీళ్ళు చల్ల నీళ్ళతో స్నానం చేయించిన. హాయిగా వండి లోపడాడు. గోడ తుడవలే బాబు నువ్వు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన చూడండి ఇంత పని చేయడానికి ఇట్లా ఇసుక్కుంటున్నాడు. నేను ఎంత పని చేసుకుంటా డైలీ కిచెన్లో. చూడు నీకు మంచిగా చేసా.
ఇస్తావా? ఇదే కిచెన్ క్లీనింగ్ అని చూడండి ఫ్రెండ్స్. చూడు గ్యాస్ ఇదిగో ఇది కూడా కడగాలి. ఇది కడగకుండానే ఇది స్టార్ట్ చేసాడు. అప్పుడా ఉండవా? చూసారా ఇది కూడా పైన కడుగుతుండు. ఇదే కిచెన్ క్లీనింగ్. అరే కట్టలా మీటింగ్ కూడా ఏం చేస్తారండి? ఇది చూడు మళ్ళీ నీకు రీప్లేస్ సపరేట్ కట్ట. ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగోండి. ఏ కట్టలు వాడకు జరగవు. క్లీనింగ్ అంటే క్లీనింగ్ ఈ తర్వాత పెడతా, ఓకేనా? చిన్న లేచిండేమో బాబా, చూడొకసారి. సౌండ్ వస్తుంది బాబా. చెప్పండి అవి లేచిండు. పాతవాడు వీడియో అన్నట్టు ఆయనకి లేపుతాడు మా పెద్ద చిన్నోడు. అది చూడండి ఏడి. ఇగో చూసారా కరెక్ట్ యాంగిల్ అయితే డాడీ నువ్వు. ఫస్ట్ క్లీన్ చేసుకుంటే అక్క పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకోవాలి. అన్ని తీసేసి పక్క పెట్టు. నువ్వే అన్నావు కదా ఛాలెంజ్ అని, అందుకే కావాలి. కానీ కొన్ని కరగని గిన్నెలు కూడా కలుపుతా దాంట్లో మంచిగా. ఇంతకంటే మంచిగా నువ్వు కూడా నీ ఎడ్డి మావద్దనా? నాకు కాకిమ హొప్దాన్ని కాదు, నువ్వే కాకిమ హొప్పదు. సరే ఇక్కడ వచ్చి చూపెట్టి. చూడండి ఫ్రెండ్స్, అగో గ్యాస్ కడిగినావు. ఆ బట్ట అంతేనా? చూడండి ఫ్రెండ్స్, నేను కడిగినట్టు కూడా కడిపి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇగో మొత్తం కడిగేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు దాకా నడుము చేతులు నొప్పులు వేసిపోయినాయి. వచ్చే బయటికి. అయిపోయిందా పని? చూడండి ఫ్రెండ్స్, ఇంక ఎక్కడే పాడేస్తాడు అన్ని. అవి చూసారా, ఆ కిచెన్ లో పెట్టేసి మళ్ళీ హాల్లోకి తీసుకొని సోఫా మీద పెట్టాడు. చెమటలు చూడండి ఫ్రెండ్స్, ఇంత దానికే వాటర్ తాగుతుండు. మన ఆడవాళ్ళం ఎంత పని చేస్తాం రోజు. ఈ చిన్న కిచెన్ క్లీన్ చేయడానికి ఇట్లా అయింది. మనం డైలీ మార్నింగ్ లెగ్గానే కిచెన్ క్లీన్ చేసుకుని గిన్నెలు లోముకుని మాప్ చేసుకుని ఇంత పని చేసుకుంటాం. తమరు ఈ చిన్న బిట్టికే ఇన్ని వాటర్ తాగుతుంది లేచి కూర్చొని. నన్ను అంటాడు రోజు ఏం పని చేస్తున్నావు అని. ఒక్క డాన్స్ ప్లీజ్ నా కోసం ఒక్క సాంగ్ ఒప్పుకున్న చూడు. ఏ పనైనా చేస్తాను. చెయ్యి. వచ్చింది. సో మా వైఫ్కి ఆ వైఫ్ని భయపెట్టాలి. సో నేను ఏం చేస్తా అంటే దీన్ని రోల్ చేసి హెల్మెట్ కింద పెట్టేసి, తేజు హెల్మెట్ ఇవ్వు షాప్కి వెళ్ళేసి వస్తాను అంట. అది హెల్మెట్ దగ్గరికి వెళ్తుంది. చూద్దాం తన రియాక్షన్స్ ఎలా వస్తాయి. ఓకే, నేనైతే హెల్మెట్ కింద పెట్టేసా. చూద్దాం తన రియాక్షన్స్ ఎలా ఉంటాయో. ఏమైంది జూ? ఏమైంది? ఈ మాత్రం దానికే భయపడవా? ఆయన హెల్మెట్ ఉందా లేదా చూడు ఒకసారి. హలో
సారు అప్పుడు అయిపోతే ఎట్లా లేవు పైకి నువ్వు అప్పుడే అలసిపోయావా లేవు బాగా కూర్చున్నావు పద నెక్స్ట్ అండి చాయ్ పెడుతుందా లేవు పైకి లేవు అప్పుడే అలసిపోతే ఎట్లా బావా లేవు లేవు చాయ్ పెడుతుపా చాయ్ పెట్టు కాదు చాయ్ పెట్టియాను పద చాయ్ పెట్టిస్తుపా నాకు చాయ్ పెట్టియాను నాకు చాయ్ పెట్టి లేవు ఓ ఛాలెంజ్ మర్చిపోయి రీజాగా కూర్చున్నారు అయ్యగారు గ్యాస్ ఆఫ్ ఉంది కింద చాయ్ పత్తాయి తీసుకో కొన్ని వాటర్ అయి పాలలో స్ట్రాంగ్గా పెట్టు ఎక్కువ అంటే పలసగా పెట్టుకో మళ్ళీ చాయ్ అక్కడ లేవు పెట్టుది చక్కెర చాయ్ పత్తి సిమ్లో పెట్టు చక్కెర కూడా తీసుకో ఒకటేసారి చక్కెర ఇవ్వ ఫస్ట్ లాస్ట్లో వేస్తావు నువ్వు చక్కెర నువ్వు వెరైటీగా పెడతావు చాయ్ అయిపోయిందా చాయ్ చాయ్ తాగి ఇప్పుడు చెప్పు మేడం పెట్టు అంతే కిచెన్ లో పడిపోయాడు చాలు ఇంతగానం చాయ్ చాయ్ తాగి చెప్పు ఎట్లుందో అదేంటి చాయ్ ఇలా ఉంది చాయ్ పెట్టింది నేను చెప్పు ఇప్పుడు ఎట్లుందో చాయ్ తాగేసి తాగమ్మా మేడం తాగు కుడిది తాగినట్టే తాగుతుంది వచ్చి చండాలం సుర్రు అంట సుర్రు చెప్పు ఎట్లుంది చక్కెర తక్కువ ఉంది నెక్స్ట్ ఏంటి చెప్పు వాషింగ్ మిషన్ బట్టలు వేయాలి బాగా అయింది నీకు మగవాళ్ళు వచ్చారు తీసుకోరా వీడియో తీస్తుంది ఏమనుకోరా హాయ్ చెప్పండి అన్న థ్యాంక్స్ అన్న పద ఇప్పుడే వాళ్ళు వచ్చారు డెలివరీ చేసి వెళ్ళారు గిఫ్ట్ వాళ్ళు కొంచెం ఎక్కువే పోవాలి బట్టలు అయిపోయింది బట్టలు అయితే అయినాయి తీయక ఆరే దే బావా అయ్యో రాకొచ్చింది నాకేంత నీకేమంతుంది నన్ను ఎత్తుకో లాగుతా ఎత్తుకుంటా ఎత్తుకో నన్ను ఎత్తుకున్నాడు పట్టుకో లాగిప్పుడు నన్ను ఎత్తుకున్నావు కదా బావును ఫస్ట్ టైం అంతే ఇగో మా ఆయన నా కోసం చపాతీ చేస్తున్నాడు చపాతీ ఎగ్ రోల్ మిస్సా ఓ పర్లేదు నాకన్నా బాగానే చేసింది ఈ పనులు చేయించుకుంటా వంట ఏం చేయలేదు అందుకే ఆకలిస్తుంది నాకే ఆకలిస్తుంది అందుకోసం ఈ ఎగ్ రోల్ పర్వాలేదు చపాతీ ఎగ్ రోల్ అంటే ఏం లేదు సింపుల్ ఆమ్లెట్ వేసుకొని చపాతీలో పెట్టుకుని రోల్ చేసుకుని తినేది చాలా ఈజీ ఆయిల్ తీసుకో ఆయిల్ ఏం లేదు ఎగ్ రోల్ లేవా
ఎంతసేపే ఆకలిస్తుంది. తిను ఏనుగులాగా పిల్లలకి ఓ నా కోసం పెద్ద రోల్ చేసుకొచ్చాడు మా ఆయన. బాగుందా? అరుణ్ ఓయ్ అమ్మా ఈ పాలు చాలా ఉన్న తల్లి బాబాయ్ ఏంటి ఇంకేంటి కాలొత్తాలా ఏంటి ఏది పడతా చెప్తున్నావు ఛాన్స్ మరి ఒక్క రోజు దొరికింది ఒక ఛాన్స్ రోజు దొరికినా బాగుంటుంది. కాళ్ళు మంచిగా మంచిగా కాలు కూడా తీసుకుంటారు అదే ఎవరన్నా తోటి బెల్లాలు ఒప్పించుకో. అబ్బా మన ఇక్కడ ఒడిసాను నన్ను బెల్లతో నొప్పులేస్తుంది. ఇష్టం వచ్చిన పని చేయించుకుంటాం చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన పని అంతా చేస్తాడు పాపం మా ఆయన. మార్నింగ్ నుంచి కిచెన్ క్లీన్ చేస్తాడు, ఫుడ్ చేస్తాడు, వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాడు, డాన్స్ చేశాడు, ఇంకా డాన్స్ చేశాను. నేను కూడా చేసిన మీద స్నేక్ ఫ్రాంక్ కూడా చేస్తాడు మా ఆయన. చికెన్ తెస్తా అనేసరికి నా కళ్ళు ఇట్లా వెళ్ళి నా కళ్ళు చేతులు ఇట్లా వెళ్ళి చికెన్ తెస్తా అన్నందుకు సరే హెల్మెట్ ఇమ్మన్నాడు. హెల్మెట్ ఇచ్చిన చేస్తాడు. గుండె ఆగిపోయినంత పని అయింది. బాబా థ్యాంక్ యూ సో మచ్. నన్ను అంటావు కదా ఎప్పుడు ఇంత పని నువ్వు నన్ను అంటావు కదా. నాకు ఎక్కడ కష్టమైంది తెలుసా? ఆ కిచెన్ లో అది గడిపించినాం కదా అప్పుడే కష్టమైంది. మరి నన్ను అంటావు తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు తీపిచ్చి నన్ను అంటాడు ఆయన ఏం పని చేస్తున్నావు నువ్వేం చేస్తావు అంటాడు. మన ఆడవాళ్ళు కష్టం ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి కదా అన్ని చేయలేము. ఇంకా అన్ని చేస్తే దోలు తిరిపోద్ది. చాలా కష్టం ఒక్కరోజు అమ్మాయిలా పని చేయడం చాలా కష్టం బాబోయ్. ఓకే అండి, మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్. ఈ రోజుకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే దెన్ బాయ్ బాయ్. బాయ్ డాడీ. బాయ్ బాయ్. ఏ డాడీ బాయ్. అరుణ్ బాయ్ జీ. బాయ్ 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 జీ. బాయ్ బాయ్ జీ. బాయ్ పప్పి అరుణ్ పప్పి చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ అరుణ్. అరుణ్ 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 డాడీ. పప్పి లైక్ చేయండి, షేర్ చేయండి.